రామ్ గోపాలరావు గారు. సో అందరితో మాట్లాడదాం. మరి నిజంగానే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ కార్యక్రమాల్లో మరి నిజంగా సాధ్యమయ్యే అంశాలు కనపడుతున్నాయా లేదా అనేది వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామూర్తి గారు, సో మీరే విమర్శిస్తా ఉన్నారు కాబట్టి ఫస్ట్ మీ నుంచే తీసుకుంటాను నేను. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి దాదాపు 14 నెలలు కంప్లీట్గా వస్తూ ఉంది. ఇస్తానన్న 6 గ్యారంటీల విషయంలో ప్రభుత్వం చాలా తర్జన భర్జన పడతా ఉంది. ఇస్తానన్నటువంటి 6 గ్యారెంటీలు పూర్తిగా స్థాయిలో అమలు చేయలేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. సరే, మీరు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, మీరు చేసిన అప్పులకే తెచ్చిన వడ్డీలు కట్టాల్సిన పరిస్థితికి వస్తుంది, మళ్ళీ అప్పులు చేయాల్సిన పరిస్థితికి వస్తుందని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం కూడా ఆ విధంగా మాట్లాడడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చూసుకుంటే మరి ఈ నెలలో దాదాపుగా 22, 23, 24 తారీఖులలో గ్రామ సభలు నిర్వహించింది ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా. రేషన్ కార్డు విషయంలో గత ప్రభుత్వంలో మీరు రేషన్ కార్డులు పూర్తి స్థాయిలో మంజూరు చేయలేకపోయారు, ఈ ప్రభుత్వం పక్కాగా చేసిస్తుందని చెప్పేసి మాట్లాడినటువంటి వైన మనం చూసాం. సో ఇదే విధంగా ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో కావచ్చు, మీరు ఇస్తున్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోయారు. సో వీళ్ళు కూడా ఈసారి ఇందిరమ్మ ఇళ్ళు పక్కాగా అందరికి అందజేస్తాం, అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేస్తామని చెప్పారు. అదేవిధంగా పవర్ విషయంలో కావచ్చు, 200 యూనిట్లు ఉచిత విషయంలో కావచ్చు, ఇంకా ముఖ్యంగా చూస్తే గ్యాస్ సబ్సిడీ విషయంలో కావచ్చు. ఏ విధంగా అనిపిస్తుంది అంటే నిజంగానే మాట దాటవేసే ధోరణే కనపడుతుందా, లేదా ఈ ప్రభుత్వం మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి? అందరికీ నమస్కారం. ప్యానెల్లో ఉన్న పెద్దలకు, యోయో టీవీ ప్రేక్షకులకు, యాజమాన్యానికి ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మీరు అన్న దాంట్లోనే ఉంది ఒక చాలా కుట్ర. వాస్తవానికి తెలంగాణ ప్రజల్ని కుట్రపూరితంగా వాళ్ళు ఏదైతే మోసం చేస్తూ వచ్చారో ఆ మోసాన్ని ఇంకా కొనసాగించడంలో భాగంగా ఈ యొక్క గ్రామ సభలు ప్రారంభించారు. ఫస్ట్ వీళ్ళు ఏమన్నారండి, December 9 అన్నారు. December 9 అన్నారు, అందుకనే December 9 తర్వాత 100 రోజులు అన్నారు. 100 రోజుల తర్వాత ఈ January 26 అన్నారు. ఇప్పుడు పొంగులేటి గారు 4వ తారీఖు February 4 అంటే 4 వాయిదాలు. మళ్ళీ 4వ తారీఖు మారే అవకాశం, అది కూడా క్లారిటీ లేదు. 2 అది ఒక తంతు, అది అంతా అయిపోయింది. అన్ని పథకాలు అమలు చేస్తామన్నారు, ఏ ఒక్క పథకం కూడా ఇప్పటి వరకు కంప్లీట్ చేయలేదు. కొన్ని ఒక 3-4 ముట్టుకున్నారు, వదిలిపెట్టారు. అంటే ఇప్పుడు లైక్ గ్యాస్ బండ కానీ 400 అన్నారు, అందరికి ఇస్తా అన్నారు. అది కూడా కొంత 30% మంది వాళ్ళే ప్రకటించారు. 30% అంటే 100కు 30% మందికి గ్యాస్ సబ్సిడీ కానీ అది కూడా సరిగ్గా రావడం లేదు. అలాగే కరెంటు 200 యూనిట్ల కరెంటు, అది కూడా 100కు 30% మందికే. ఇక రైతు రుణమాఫీ కాలేదు, రైతు భరోసా వస్తుందో రాదో తెలియదు, కౌలు రైతులకు 15,000 ఇస్తారో లేదో తెలియదు, రైతు కూలీలను అయితే మొత్తం మర్చిపోయారు. కాబట్టి ఏది కూడా వీళ్ళు చెప్పింది చేయడం లేదు. వీళ్ళు అదే అంటున్నాం. కేసీఆర్ ఈయన ఏమంటాడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసలు కేసీఆర్ గారు ఏం చేసిండు అని అంటాడు. ఏడ కూర్చొని సెక్రటరియట్లో కూర్చొని కేసీఆర్ గారు కట్టిన సెక్రటరియట్లో కూర్చొని కేసీఆర్ గారు ఏం చేసిండు అంటాడు. ఇక్కడనే వస్తాడు, మన పోలీస్ కమాండెంట్ రూమ్ లో కూకుంటాడు, కేసీఆర్ గారు ఏం చేసిండు అంటాడు. దాని ఎదురుగా మన అంబేద్కర్ బొమ్మని చూసుకుంటా ఏం చేసిండు అని అంటాడు. అలాగే అమరవీల స్తూపం చూసి ఏం చేసిండు అంటాడు. అంటే అన్ని డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే. అంటే మీరు అన్నారుగా కాళేశ్వరం నీళ్లు ఏడికి పోతున్నాయి, ఏం మొత్తం కుంభకోణాలు అని అన్నారు. అదే కాళేశ్వరం నుండి వచ్చిన కొండపోశమ్మ సాగర్ నుండి మళ్ళా మూసీ నదిని పక్షాలను చేస్తా అంటున్నారు. ఎక్కడ అన్యాయం, ఎక్కడ మాటలు, చెప్పేదానికి చేసేదానికి. ఇవో ఈయన ఇది కట్టాడు కానీ ఇంతకంటే మేము బ్రహ్మాండంగా కడతామని చెప్పండి. మేమేం అంటలేదు. కేసీఆర్ గారు చేసినవి చెప్పండి, చెయ్యని కూడా చెప్పండి, మీరు ఏం చేస్తున్నారో కూడా చెప్పండి. మేము అడిగేది కది. మీరు ఉచిత హామీలు ఇచ్చారు, అమలు కానీ అనువు కానీ హామీలు ఇచ్చారు, తప్పించుకుంటున్నారు. 1,50,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు అప్పు తెచ్చారు. నిన్న కూడా 10,000 కోట్లు ఏమో అప్పు వచ్చింది. ఇంకా ఇవాళ కూడా 200 మీరు ఆ రేంజ్ లో చేసి అప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిపోయారు. మరి కూడా అప్పులున్నాయి. మేము అప్పులు తీరుస్తూ వచ్చాము, అలాగే ఆస్తులు పెంచుకుంటూ వచ్చాము. మళ్ళా ప్రాజెక్టులు తెచ్చాము, నీళ్లు తెచ్చాము, కరెంటు తెచ్చాము, ఉద్యోగాలు ఇచ్చాము, కళ్యాణ లక్ష్యం ఇచ్చాము, కేసీఆర్ కిట్ ఇచ్చాము, 2,000 పెన్షన్ ఇచ్చాము, 600 రూపాయల పెన్షన్ నుండి 2,000 రూపాయల పెన్షన్ ఇచ్చాము. మరి వీళ్ళు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తా అన్నారు. మేమేం అడుగుతున్నాం, నువ్వు అన్న మాట ఎప్పుడైనా ఇంకా క్లారిటీ ఉందా? 2,500 మహిళలకు ఇస్తా అన్నాం, ఇగో 11-13 నెలలు దాటిపోయింది, మమ్మల్ని క్షమించండి, మేము రేపు ఇస్తాం, వచ్చే సంవత్సరం ఇస్తాం, అదన్న క్లారిటీ ఉందా? అది లేదు. 4,000 రూపాయలు వృద్ధులకు ఆశపడ్డరు. పాపం ముసలోళ్ళకు 4,000 వస్తాయని ఆశతో ఓటేశారు చాలా మంది.
నేను కూడా రీసెంట్గా పోయి అడిగితే వాళ్ళు అంటున్నా, అయ్యా మేము ఆశతోటి బుద్ధి తక్కువ ఓటేసినామని ఏడుస్తున్నారు. మరి వాళ్ళకైనా ఒక క్షమాపణ చెప్పి, పెద్దోళ్ళే కదా, క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాసి మేము ఇయ్యలేము, ఇప్పుడు సంవత్సరం అయిపోయింది ఇయ్యము, వచ్చే సంవత్సరం ఇస్తాం లేదా 3 నెలలు ఇస్తాం, అది ఒక క్లారిటీ ఉందా? ఒక మంత్రి చెప్పట్లేదు కదా. అదే ఎప్పుడు ఇస్తారు? సత్యదాకుండు పెళ్లి చేస్తామంటే అవుతుందా? మీరు అన్నారు ఎప్పుడు ఇస్తారు అన్నారు, మీరు 100 రోజులలో ఇస్తా అన్నారు, అది పోయింది. డిసెంబర్ 9 అది పోయింది, 26 అది పోయింది, మళ్ళా ఫిబ్రవరికి వచ్చింది. అది కూడా క్లారిటీ ఉంటుందో లేదో, దానికి కూడా ఎన్ని వస్తాయో. మళ్ళీ 3,500 రూపాయలు 500 ఇందిరమ్మ ఇండ్లు ప్రతి నియోజకవర్గం అని అన్నారు. చాలా క్లియర్ గా 3,500 అన్నారు. ఇప్పుడేమన్నాడు బట్టి విక్రమార్క ఇలా మాట్లాడుతూ నియోజకవర్గానికి ఒక మండలం ఇవాళ మాట్లాడింది. ఏందండి వీళ్ళు అసలు? ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడతాడు, మంత్రి ఒక మాట మాట్లాడతాడు, పొంగిలేటి ఇంకో మంత్రి ఇంకో మాట మాట్లాడతాడు. వీళ్ళకి ఒక పొంతన ఉన్నదా? ఒక క్లారిటీ ఉందా? అది వీళ్ళు ప్రభుత్వాన్ని నడిపిస్తారా, గాడిదల కొట్టంగా నడిపిస్తున్నారా? నాకు అర్థం కాదు. ఏం కనీసం ఒక క్లారిటీ. నేను మాట్లాడేది తప్పు అయితే ఇంకో మిత్రుడు ఉన్నాడు, కాంగ్రెస్ మిత్రుడు, నన్ను ఒక దెబ్బ కొట్టమనండి. వాస్తవం నీవు తప్పు మాట్లాడుతున్నాను, నిజాలు మాట్లాడుతున్నాను. నేను చెప్పేది అంటే వాళ్ళకు ఒక క్లారిటీ రావాలి, ఒకటి క్లియరెన్స్ లేదు. ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు మొత్తం అన్ని రకాలుగా. ఓకే 150 కోట్ల అప్పు చేశారు, ఎక్కడికి పోయినాయి? లేదు మీరే చెప్తున్నారు కదా, సంబంధించినటువంటి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకి సెలవు జీతాలు ఇస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 10 సంవత్సరాల క్రితం లేదా? 10 సంవత్సరాల క్రితం టైంకి ఇవ్వలేకపోయారు కదా సార్, ఉద్యోగులు లేరా? మీరు టైంకి ఇవ్వలేకపోయారు కదా. 10 సంవత్సరాల ఉద్యోగులు లేరా? 10 సంవత్సరాల ఉద్యోగులు కేంద్రం చేసిన అప్పులన్నీ తెలంగాణ రాష్ట్రం నేను అడుగుతా, 10 సంవత్సరాల ఉద్యోగులు ఎంత ఇబ్బందులు పడ్డారో మనం చూసాం. దాని పర్యవసానమే వాళ్ళు మభ్యపడ్డారు. ఏంటంటే వాళ్ళకి ఎన్నో ఆశలు, చాలా చేస్తాడు కేసీఆర్ కంటే గొప్పగా చేస్తారన్నారు. 5 DAలు ఇస్తా అన్నారు, 1 DA కూడా ఇంతవరకు ఇవ్వలేదు, ఒక్కటి కూడా. అన్ని వర్గాల ప్రజలు ఒక్కరు కాదు, మహిళలు, వృద్ధులు, వికలాంగులు, అలాగే నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు, రైతు కూలీలు, ఏ ఒక్క వర్గం బాగుపడ్డది ఈ సంవత్సరంలో? ఒక్కరి పేరు చెప్పండి. ఒక్కరైనా మేము బాగుపడ్డాం ఈ గవర్నమెంట్ లో. మహిళలు పూర్తి స్థాయిలో బస్సు వాళ్ళే చెప్తున్నారు కదా, మా బస్సులు పెట్టి మేము కొట్లాడుతున్నాం, మాకెందుకయ్యా బస్సులు? 10 బస్సులను తీసేసి 3 బస్సులు పెట్టినావు, 7 బస్సులు మన డిలక్స్లు చేసినావు, మేము చచ్చిపోతున్నాం, నిలబడి మేము ఆగమైపోతున్నాం. వాళ్ళు కొట్లాడుకొని వాళ్ళు గొడవలు పడుతున్నారు. అది మొత్తం మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఈ ప్రజాపాలన నిన్న పెట్టారు, ఏం చేశారు ఈ 4 రోజులు? ఏం సాధించారో చెప్పండి. పోనీ ఈ 4 రోజులు మీరు ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నారు 3 సార్లు, ఇప్పటికీ దీంతో 3 సార్లు కదా. ఫస్ట్ గవర్నమెంట్ రావటమే ఒక రోజు మొత్తము ఎంక్వైరీ చేశారు, సర్వేలు చేయించారు. తర్వాత కులగణన జనగణన అని అది సర్వే చేశారు. మళ్ళీ ఇప్పుడు అప్లికేషన్ తీసుకున్నారు. ఏమైంది? ఈ అప్లికేషన్లు ఎడిపోతున్నాయి. అసలు మీ దగ్గర ఉన్నాయా లేదా? 1,20,00,000 మంది రేషన్ కార్డు కోసం అప్లై చేసిండ్రని ఆ రోజు ఎప్పుడు సకల జనుల సర్వే తర్వాత వీళ్ళు ప్రకటించారు గవర్నమెంట్. మరి ఆ అప్లికేషన్లు ఎడిపోయినాయి, మళ్ళీ ఎందుకు తీసుకుంటున్నారు? అంటే ప్రతి దానికి ఒక్కటి కాదు, ఇలా మాట్లాడుకుంటూ పోతే ఈ 13-14 నెలల్లో అదే 14 రకాల పాపాలు మూట కట్టుకున్నారు. ఒక్క దాంట్లో కూడా అటు చూస్తే 14 రకాల డేట్లు మార్చారు. అసలు డేట్లు మారుతారు, ఇంకా ఎన్ని డేట్లు మారవాలి చూడాలి మనం. అంటే వీళ్ళు ఇచ్చిన 16 గ్యారెంటీలు. కానీ రామూర్తి గారు ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఏంటంటే, మీరు కూడా అధికార పార్టీకి కాస్త అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే మీరు చేసిన 7 లక్షల కోట్ల రూపాయల అప్పు వాటికి వడ్డీలు కట్టుకుంటూ మీరు కూడా తప్పును వల్లిస్తున్నారు. 4,27,000 కోట్లని బట్టిగానే ప్రకటించారు. ఎంతో కొంత మీరు చేశారు కదా. మరి ఒక సంవత్సరంలో 1,50,000 కోట్లు ఎట్లా తెస్తారు? మరి ఏం చేయాలి? మరి హామీలకి ఖర్చు పెట్టాలి, మీ అప్పులుకి పెట్టాలి. బట్టిగారే అన్నాడు, ఏమన్నాడు? మాకు ఎట్లా సంపద సృష్టించడం తెలుసు, ఈ అప్పులని తీర్చడం మీరు కూడా ఒక మాటలు మాట్లాడారు అధికారంలో రాకముందు. ఏది మాట్లాడినాం అది చేసినాం. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాం, అయ్యే కదా వీళ్ళు ఇచ్చేది. మరి మూసీ నది వాళ్ళకు వీళ్ళకు ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకి ఇస్తున్న డబుల్ బెడ్రూమ్ రూములు కేసీఆర్ కట్టిందే కదా, వాటికి 3 రంగులు వేస్తున్నారు.
నేనేమంటాను ఇవ్వండి, మరి వాటి మీద మీరు ఎందుకు గగ్గోలు పెట్టారు? అది ఉసుకతోటే కట్టారు, అసలు దాంట్లో సిమెంటే లేదు, దాంట్లో ఇంకా ఇటుకే లేదు అని అన్నారు మీరే కదా, మేము కాదు కదా, మళ్ళీ వాటినే ఇస్తున్నారు కదా. ఓకే, మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే కేసీఆర్ గారి కంటే ఒక్క పనైనా మంచి చేసి చూపెట్టండి. ఏ ఒక్కటైనా ఈ 14 నెలల్లో ఏ ఒక్క పని చెయ్యలేదు అని ప్రజలు అంటున్నారు. బొమ్మర రామూర్తి సొంత కవిత్వం కాదు, బీఆర్ఎస్ పార్టీ సొంత కవిత్వం కాదు. చాలా క్లియర్ గా గ్రామాలలో ఒక క్లారిటీ ఉన్నది. బండ బూతులు తిడుతున్నారు. మీరు ఎక్కడికైనా పోండి, ఒక్క ఊరు చెప్పండి. ఇక మిత్రుడిని అడుగుతున్నా నేను, నిన్న జరిగిన 4 రోజుల ప్రజాపాలనలో ఇగో పలాని ఊర్లో కాదు ప్రజాపాలన మీరు తిరిగారు కదా, ఏం గ్రహించారు? ఏం గ్రహించి ఎక్కడి నుంచి వాళ్ళు అడుగుతున్న దానికి వాళ్ళకి సమాధానం లేవు. ఏమడిగారు ప్రజలు? వాళ్ళు ప్రతిదీ అడుగుతున్నారు. అయ్యా మేము 3 సార్లు అప్లికేషన్ ఇచ్చాను, ఇప్పుడే మళ్ళీ ఎందుకు ఇవ్వాలా? ఒకటి, మీరు ఇస్తా అన్నయ్యే ఇంతవరకు ఏది ఇవ్వలేదు కదా, ఎప్పుడు ఇస్తారు? వాళ్ళకి అడిగేది కదే. వాళ్ళు కూడా పాపం వాళ్ళు ఏమి గొంతమ్మ కోరికలు అడుగుతాలే, చెప్పని హామీలు అడుగుతాలే, చెప్పిన హామీలే అడుగుతున్నారు. వాటికి వీళ్ళు ఇవ్వలేక, అందుకనే కదా మంత్రులు తప్పించుకొని ఒకరు రాష్ట్రాలు తిరుగుతారు, ఇంకెవరో దేశాలు తిరుగుతున్నారు. ఒక్కలన్నా ఏ మంత్రి పాల్గొన్నాడు చెప్పండి ప్రజాపాలన ఈ పరిపాలన దాంట్లో? ఈ 4 రోజుల దాంట్లో ఒక్క మంత్రేనా పాల్గొన్నారా? లేదు. ఎందుకంటే వాళ్ళని నిలదీస్తారని, ఉన్న ఇజ్జతి పోతుందని మొత్తం తప్పించుకొని ముఖం సాటేసుకొని పారిపోతున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది ఇక మేము ఎవరు వాళ్ళు లేకున్నా మేమే లీడర్లం అని చెప్పుకోవాలి. కాబట్టి ఏదో కొంతమందిని పోగేసి ఏదో మా సార్ అది చేస్తుండే ఇది చేస్తుండే వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను ఒకటి అడుగుతున్నా, మీరు నిజంగా ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వగలిగితే, మీరు హాయిగా మీరు గ్రామ సభ పెట్టి ఇవ్వగలిగితే ఇంద్రమ్మ కమిటీలు ఎందుకు వేసినట్టు? రైట్, ఎందుకు వేశారు? అడుగుదాం. ఎవరి కోసం వేశారు? ఇంద్రమ్మ కమిటీల గురించి కూడా అడుగుదాం. అంతా డైవర్షన్ పాలిటిక్స్, కాలయాపన అంతే తప్ప ప్రజలు కోరిగేది ఏం లేదు. అంటే ఇప్పుడు దావోస్ నుంచి దాని తర్వాత మాట్లాడదాం. ఎస్, మన సామీల్ గారు, సో నిజంగానే ప్రజల నుంచే కాదు విపక్ష